అందరికీ నమస్తే అండి. మనం సినిమాలు చూస్తుంటాం కదా, మనకు తెలుసు సినిమాలన్నీ కూడా స్క్రిప్టెడ్. ఫస్ట్ ఒక ఆన్ పేపర్ ఒక స్టోరీ రాస్తారు, స్క్రీన్ ప్లే స్క్రిప్ట్లు రాస్తారు, సీన్ బై సీన్ దాన్ని షూట్ చేస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత రియాలిటీ షోలు వచ్చాయి. రియాలిటీ షోలు కూడా దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక కథ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. యాజ్ యూజువల్ రియాలిటీ షోని దాన్ని నడిపిస్తారు కొంచెం స్పైసీ మసాలాగా సోషల్ మీడియాలో హైప్స్ కోసం. ఇప్పుడు ఈ ట్రెండ్ రాజకీయాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు కాదు, ఒక 5-6 సంవత్సరాల కిందటే రాజకీయాల్లోకి ఈ ట్రెండ్ వచ్చేసింది. అయితే రాజకీయాల్లో జనం ఇంతకు ముందులా లేరు. ఇప్పుడు చైతన్యవంతులు అయ్యారు. ఏది స్క్రిప్టెడ్, ఏది ఒరిజినల్ అని జనాలకు తెలిసిపోద్ది ఇట్టే. అలా జనాలు కూడా కనిపెట్టకుండా రియాలిటీ షోలను నడిపించడంలో సెఫాలజిస్టులు ఎక్కువ మంది అయిపోతున్నారు. రాజకీయాల్లో ఈ పార్టీలకు సెఫాలజిస్టులు వ్యూహకర్తలుగా వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళ ఒరిజినాలిటీ కోల్పోయారు, వాళ్ళ నేచురల్, వాళ్ళ సహజ గుణాన్ని కోల్పోయారు. అంతా కూడా యాక్టింగ్లో హీరోలకు మించిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తప్పు కాదు, లోకేష్ గారు ఏమాత్రం తక్కువ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం తక్కువ కాదు. దీనికి ప్యూర్ ఈ మధ్య జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటే పక్కకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి ఎమ్మెల్యే కదా, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. ఆయన ఎప్పుడైనా ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఇంటికి కానీ వెళ్ళారా? మేబీ మంచి లీడర్, మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఆయన మాస్ లీడర్ కాదు. ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన ఫస్ట్ టైం ఇవన్నీ చేస్తున్నారు. టీ పెట్టడం, చేపల కూరలు వండడం, చేపల కూర వండుతున్నారు, వెళ్ళి గెరిటికి వెళ్ళిపేసి చేపల కూర వండేసి వాళ్ళకి వడ్డించి తింటున్నారు. అండ్ టీ పెడుతున్నారు, టీ పెట్టేసి వాళ్ళతో పాటు తాగుతున్నారు. ఇవి పిఆర్ స్టంట్స్ కాదా? పిఆర్ స్టంట్సే ప్యూర్లీ. ఆయన సహజ గుణం ఏంటి? ఆయన సహజ నాయకత్వం ఏంటి? ఆయన ఏదైనా జిల్లాలకు వెళ్తే ఆయన నుంచి దగ్గర నుంచి చూసిన వాళ్ళు చాలామంది ఆయన గురించి తెలుసు. జిల్లాలకు వెళ్తే ప్రోగ్రాం ఉంటుంది, అందరితో మాట్లాడతారు, లీడర్స్తో మాట్లాడతారు, అధికారులతో రివ్యూ చేస్తారు. ఆయన ఎక్కువ అధికారులతో రివ్యూకే టైం ఇస్తారు. ఏంటి ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ జిల్లాకి ఏం కావాలి, గతంలో మనం ఏం ప్రాజెక్టులు ఇచ్చాము, వాటి ఎంతవరకు వచ్చింది అని చెప్పి చూసి వాళ్ళతో మాట్లాడి, అండ్ బస్సులోకి వెళ్ళి ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని ఆఫ్ ది రికార్డ్ బస్సులోకి పిలిపించుకొని వాళ్ళని ఎవరినైనా చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతారు. అది ఆయన. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా ఏదో ఒక ఇంటిని సెలెక్ట్ చేయడం, ఆ ఇంటికి ఆటోలో వెళ్ళడం, లేదంటే బండి మీద వెళ్ళడం, అక్కడ కాసేపు షో చేయడం, ఇదంతా ఎక్కువ అవుతుంది. ఇది అవసరమా? సరే, తప్పని నేను చెప్పను, అవసరమా కాదా? ఇది ఎందుకో షో అనిపిస్తుందా లేదా? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పిఆర్ స్టంట్స్. సీదిరి అప్పలరాజు గారు పరామర్శకు వెళ్తున్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో 11 గంటలకు దిగిన మనిషి సాయంత్రం 5:30 వరకు అంపోలు రాలేకపోయాడు ఆయన. ఇది పిఆర్ స్టంట్ కదా? ఇది సెల్ఫ్ ఎలివేషన్ స్క్రిప్టెడ్ రియాలిటీ షో కాదా? జనాలను ఎందుకు అంతమందిని తీసుకురావాలి? పోనీ తీసుకొచ్చారు అనుకో, ఎక్కడ పెట్టాలి? ప్రతి జంక్షన్ దగ్గర జనాలను అలా పెడతారా? అలా పెడితే లేట్ అవుద్దని ముందు తెలియదా? తెలిసినా సరే అది రియాలిటీ షో, అది యాజ్ పర్ స్క్రిప్ట్ జరగాలి. అక్కడ జనం కనిపించాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారికి జనం విపరీతంగా వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక ఎలివేషన్ ఇవ్వాలి. అసలు బయటికి చూపించిన కారణమేమో సీదిరి అప్పలరాజు గారి పరామర్శ, కానీ అక్కడ జరిగేదంతా ఇదే షో. యాక్చువల్లీ అది చెయ్యాలి అంటే ఒక 2 చోట్ల జనాలను మొబిలైజ్ చేయొచ్చు. విశాఖపట్నంలోను అండ్ రణస్థలం జంక్షన్లోను, లేదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర, లేదంటే ఆ ఎండింగ్ ఆనందపురం దగ్గర చేయొచ్చు, అండ్ రణస్థలం జంక్షన్ దగ్గర చేయొచ్చు. మరొకటి అంపోల్ దగ్గర, లేదంటే ఆంధ్రవలస దగ్గర, ఆ శ్రీకాకుళం ఆ ఏరియాలో ఇంకోటి చేయొచ్చు. ఈ 3 చోట్ల జనాలను ఉంచి, వేలాది మంది, మీరు ఎంతమందిని తెచ్చుకుంటే అంతమందిని ఉంచి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అభివాదం చేసి ఒక 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతే ఒకవైపు జనాల్లో షో జరిగేది, రెండో వైపు సీదిరి అప్పలరాజు గారి పరామర్శ జరిగేది. కానీ అది లేదు. అక్కడ ప్రతి చోట జనాలను చూపించాలి, ప్రతి చోట ఆయన బయటకు రావాలి. అంటే ఇదేంటి చూడు, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి 6:30 గంటలు పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత దారి పొడవున అంతమంది జనం ఉండిపోయారు అని చెప్పి ఒక బిల్డప్ కొట్టడానికి. ఇది సెల్ఫ్ ఎలివేషన్ స్క్రిప్టెడ్ రియాలిటీ షో అంటాను. దీనివలన ఆయన ఒరిజినాలిటీ పోయినట్టేగా. ఆ మభ్యలో ఉంటారుగా. పాపం వైసీపీ వాళ్ళు కూడా అది నిజమని నమ్ముతారు. అరే మా జగన్ గారు వస్తే ఇంతమంది జనం వచ్చేసారు, అంత పాజిటివ్ అని చెప్పి ఆ మాయలో, ఆ మత్తులో, ఆ భ్రమలో ఉంటారు. పాపం 2024 ముందు అదే భ్రమలో ఉన్నారు, ఇప్పటికీ అదే భ్రమలో ఉంచుతున్నారు వాళ్ళని. అసలు ఎంతమంది వస్తారో చూడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి జైలుకి వెళ్ళేలోగా ఎంతమంది, అసలు ఎటువంటి తరలింపు లేకుండా ఎంతమంది వస్తారో చూస్తే అప్పుడు మన ఒరిజినల్ బలం ఏంటో తెలుస్తుంది. అలాగే లోకేష్ గారు ఏ జిల్లాకి వెళ్ళినా ఈ మధ్య ఎక్కడో దగ్గర సడన్గా ఆయన ఒక తోటలోకి వెళ్తారు. వచ్చిన వెంటనే రైతులు స్వాగతం పలుకుతారు. ఈయనేమో నమస్కారం అమ్మ అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతాడు. సో ఇది కూడా ముందుగానే ఏర్పాటు ప్రకారమే జరుగుద్ది. క్లాస్ రూమ్కి వెళ్ళినా, తోటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
పబ్లిక్ మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ముందుగానే ఏర్పాటు చేసి ఉంచుతున్నారు. సో ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమికేమో షో టైమ్ అనే సంస్థ ఉంది. వాళ్ళు ముందుగానే స్క్రిప్ట్ రచిస్తున్నారు, ముందుగానే రియాలిటీ షూటింగ్లో ఏర్పాట్లు అన్నీ చేసి వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి చెప్తున్నారు. వైసీపీకి ఏమో ఇంతకుముందు అయిపోయాక వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు కపిల్ సాహు గారి టీం ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఈ స్క్రిప్టు, ఈ పిఆర్ స్టంట్స్ అన్నీ కూడా కొనసాగిస్తున్నారు. అయితే వైసీపీలో ముగ్గురు నలుగురు ఉన్నారు సెఫాలజిస్టులు. పిఆర్ స్టంట్స్ చేయడానికి ఒకళ్ళు, ఈ క్యాంపెయినింగ్స్, మీడియా మేనేజ్మెంట్ ఇటువంటివన్నీ చేయడానికి ఒకళ్ళు, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒకళ్ళు, ఇలా ముగ్గురు నలుగురిని పెట్టుకున్నారనమాట ఆయన. సో దానివలన నేను అంతిమంగా ఏమంటానంటే నాయకుడు సహజత్వం కోల్పోద్ది. అంటే పార్టీ ఒరిజినల్ బలం ఏంటి, నాయకుడు ఒరిజినల్ బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలియదు. 3 మరీ సెల్ఫ్ ఎలివేషన్స్, సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోతాయి. దానివలన ఇప్పుడు రాజకీయాల్లో జడ్జ్ ప్రభావం ఎక్కువ కాబట్టి వాళ్ళు చైతన్యవంతులుగా ఉంటారు కాబట్టి ఏది ఒరిజినల్, ఏది షో, ఏది ఫేక్ అనేది తెలుస్తుంది కాబట్టి దీని రిజల్ట్ రాదు కదా, తిరిగి మైనస్లోకి వెళ్ళిపోతారనమాట. ఇదంతా అనవసరంగా ట్రోల్స్. చంద్రబాబు నాయుడు గారు చేపల కూర ఉన్నప్పుడు ట్రోల్ చేశారుగా వైసీపీ వాళ్ళు. సో అలాగే వీళ్ళకి ట్రోల్స్ కూడా ఎక్కువ. దానివల్ల రావాల్సిన పాజిటివ్ రాకపోగా నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అనేది గ్రహించాలి. సో సెఫాలజిస్టులు ఎన్నికల వరకు ఉపయోగపడతారేమో. సో సోషల్ మీడియా ఎలా చేయాలి, ఎలా ఎలివేషన్స్ ఇవ్వాలనే ఎన్నికల వరకు ఉపయోగపడతారు. కానీ ఈ 5 సంవత్సరాలు వాళ్ళని పోషించడం పార్టీలకి ఏమీ ఉపయోగం అయితే ఉండదు.